పీకో, టోకీ, మేము అడవిలోని మీటింగ్కి వెళ్తున్నాం. త్వరగా వచ్చేస్తాం, సరేనా? సరే సరే. ఇక మంచి పిల్లల్లాగా కలిసి ఆడుకోండి. అపరిచితులు వస్తే తలుపులు తెరవకండి, సరేనా? సరే నాన్న, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం కదా టోకీ. మంచిగా. బాయ్ బాయ్ పీకో, టోకీ. బాయ్. టోకీ చూడు, నా ఆట అయిపోయింది. టోకీ టోకీ టోకీ. పీకో. ఓయ్ టోకీ, నువ్వు చూడ్డానికి అచ్చం నాన్నలాగే ఉన్నావు. ఇన్ని వస్తువులు నీకెక్కడ దొరికాయి? ఎక్కడికి టోకీ? టోకీ, నువ్వు నాన్నవా? అయితే నేను అమ్మ విషయం అంతేగా? ఇది చాలా బాగుంది టోకీ. మజా. ఇప్పుడు మనం అమ్మా నాన్న, ఇప్పుడు మనం ఫారెస్ట్ మీటింగ్ కి వెళ్తున్నాం. మేము కూర్చుంటాము, ఇంకా తింటాము. మీటింగ్. ఓ టోకీ, అమ్మా నాన్న అప్పుడే తిరిగొచ్చారా? లేదా అపరిచితులై ఉంటారా? పద వెళ్ళి దాక్కుందాం. డోర్ తెరవద్దు. పీకో, టోకీ, మేము వచ్చేసాం. పీకో, టోకీ. నాన్న ప్యారీ, పిల్లలిద్దరూ ఇంట్లో లేరనుకుంటా. ఇంట్లో లేరా? మరి ఇది ఎవరు? అరే, ఇది మరో నాన్న. ఇంకా ఇక్కడ ఇంకొక అమ్మ. ఓహో, అమ్మా ప్యారీ, మనమిద్దరం అమ్మా నాన్న ప్యారీలం. ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా అమ్మా నాన్న ప్యారీలే. మరి ఈ ఇంట్లో పిల్లలు లేరు కదా? పిల్లలు లేకపోతే చాక్లెట్లన్నీ ఎవరికి ఇవ్వాలి? నాకు నాకు నాకు. నా పేరు పీకో. టోకీ టోకీ. పీకో, టోకీ, లేవండి లేవండి. అరెరే,
ఇంత గాఢ నిద్ర కితకితలతోనే తేలిపోతుంది. నేనింకాసేపు తలగడని హత్తుకొని పడుకుంటానమ్మా. ఇప్పుడు ఇంక లేవండి, మనం చెట్లని హత్తుకోవాలి పీకు. ఈరోజు జీవాల్ని హత్తుకునే పండుగ. జీవాన్ని హత్తుకునే పండుగ? పచ్చ పచ్చని మిత్రులారా, నీడని పళ్ళని ఇస్తారు మీరు, చెట్లతోనే జీవితం మీకు అంకితం ఈ పండుగ. పీకుటూకి, ఇది వేప చెట్టు. వేప చెట్టు జీవించడానికి హత్తుకో. విను విను ప్రియమైన వేప చెట్టు, నువ్వంటే నాకు ఇష్టం. చెట్లతోనే జీవితం, హత్తుకునే పండగ. టోకీ, నువ్వు వేప చెట్టుని హత్తుకోవా మరి? వేప చెట్టు హత్తు. పదండి, మిగతా చెట్లని హత్తుకుందాం రండి. జీవించడానికి హత్తుకో నా ప్రియమైన మర్రి చెట్టుని. మర్రి చెట్టు. దీవించడానికి హత్తుకో ప్రియమైన టేకు చెట్టు. పీకుటూకి టేకు. జీవించడానికి హత్తుకో నా ప్రియమైన రావి చెట్టు. అరే టూకీ, అది రాయి చెట్టు కాదు. టూకీ, మనం కేవలం చెట్లని హత్తుకోవాలి. అమ్మా, నాన్న, చూడండి, టూకీ అన్ని వస్తువుల్ని హత్తుకుంటోంది. ఏం పర్వాలేదు పీకు. చెట్టు, రాళ్ళు, గడ్డి, మొక్కలు ఇవన్నీ నిజానికి ప్రకృతిలో భాగమే కదా. పదండి, టోకీతో మనం కూడా కలుద్దాం. వినండి వినండి ప్రియమైన రావి, మీరంటే మాకు చాలా ఇష్టం. మీతోనే జీవనం, ఈ రోజు హత్తుకునే పండుగ. నానా ప్యారీ, మంచు నుండి కాపాడుకోవడానికి మనం చాలా బట్టలు వేసుకున్నాం, కానీ నాకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఎక్కడో ఈ కొండపైనే మంచు కురుస్తున్నట్లు. నాన్న, మంచు ఎలా ఉంటుంది? తెల్లగా, మెత్తగా, చల్లగా. మెత్తగానా? అంటే మనం దాంతో స్నో బాల్స్ తయారు చేయగలమా? స్నో బాల్స్? అవును పీకు, ఇదిగో నువ్వే చూడు. ఇది ఎలా సాధ్యం? మంచు ఎక్కడికి పోయింది?
అమ్మా ప్యారీ, నువ్వు టూకీని జాగ్రత్తగా చూసుకో, నేను పీకుతో వెళ్తాను. కానీ పీకు, ఇది మంచు కాదు నాన్న. చూడు, ఇది తెల్లగా ఉంది, మెత్తగా కూడా ఉంది, కానీ ఇంకా చల్లగానే లేదు. ఎందుకంటే అది మంచు కాదు, అది ఎద్దు పీకు. పరిగెత్తు, పరిగెత్తు. కానీ నాన్న, మీరే కదా చెప్పారు మంచు తెల్లగా, మెత్తగా, ఇంకా చల్లగా ఉంటుందని. అవును పీకు, కానీ తెల్లగా ఉన్నదంతా మంచు కాదు. అదిగో మంచు. పీకు, అరే కాస్త ఆగు. నాన్న, మంచు దొరికింది. మంచు. కానీ పీకు, ఇది చూడండి, ఇది తెల్లగా ఉంది, అలాగే మెత్తగాను ఉంది, కానీ చల్లగా లేదు, బాగా వేడిగా ఉంది. ఎలా అంటే ఉన్నిలాగా. పీకు, టోకీ. పీకు, టూకీ. పీకు, టూకీ. పీకు, టూకీ, మీరు బాగానే ఉన్నారా? నాన్నా, తెల్లగా, మెత్తగా, చల్లగా. అవునవును, మనం ఇంకెప్పుడైనా మంచును చూద్దాం. మీరిద్దరూ సేఫ్ గా ఉండండి. చూసారా, నేను చెప్పిందే నిజం. నాన్న ఇచ్చాడు సరైన సమాచారం. తినాల్సి వచ్చింది తెల్లని మెత్తని చల్లని ఆహారం. నాన్న ప్యారీ, నేడు టీ చాలా బాగుంది. అవునవును. దీనితో తినడానికి ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను అమ్మ ప్యారీ, మన దగ్గర ఏమైనా స్నాక్స్ ఉన్నాయా అని. నువ్వు విన్నావా అమ్మ ప్యారీ? అవును, విన్నాను. పీకు, టూకీ, ఇక్కడికి రండి. పీకు, నీ గొంతు వినడానికి చాలా బాగుంది. నువ్వు పాడడం నేర్చుకోవాలనుకుంటున్నావా? అవునమ్మా. అవును పీకు టూకీ, అమ్మ ప్యారీ మీకు పాడడం నేర్పుతుంది. ఈలోగా నేను మీకు కొన్ని స్నాక్స్ తెస్తాను. ఇక పదండి, మనం మొదటి నుండి మొదలు పెడదాం. టూకీ, జైలోఫోన్ ఇవ్వు ప్లీజ్.
ఫోన్ ఫోన్. సరే, ఈ జైలోఫోన్ సాయంతో ప్రాథమిక స్వరాలను నేర్చుకుందాం. ఇప్పుడు నా తర్వాత పాడండి. సా రీ గా మా. సా రీ గా మా. లా లా. వావ్, అద్భుతం. పా దా నీ సా. పా దా నీ సా. లా లా. చాలా బాగుంది. మళ్ళీ. వెరీ గుడ్. సారీ గా మా పా దా నీ సా. లా లా. ఈ సమోసాలతో కొంచెం చట్నీ ఉంటే అద్భుతంగా ఉంటుంది. పుదీనా ఎక్కడుందో చూద్దాం. పీకుటూకి, మీరు చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు మనం ఇలా ట్రై చేద్దాం. పై స్థాయి నుండి కిందకు రివర్స్ లో కూడా పాడదాం. సా నీ దా పా. సా నీ దా పా. లా 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 లా. మా గా రీ సా. మా గా రీ సా. సా. అలా కాదు పీకు, ఇలాగా. సారీ గా మా పా దా నీ సా. నా సాకి ఏమైంది? సా సా. ఆందోళన చెందకు పీకు, ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. మళ్ళీ ట్రై చేసి చూద్దామా? సారీ గా మా పా. అద్భుతం. మళ్ళీ పాడు. మా పా. అమ్మా, నాకు మళ్ళీ రావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? అలా కాదు పీకు, ఆందోళన వద్దు. ఎవరూ తమ సాని శాశ్వతంగా కోల్పోరు. నువ్వు త్వరలోనే నీ సాని నేర్చుకుంటావు. ఇక 2 నిమిషాల్లో రుచికరమైన చట్నీ రెడీ. కానీ మిక్సీ సౌండ్ వల్ల సంగీతం నేర్చుకోవడంలో ఏమీ ఇబ్బంది కలగకూడదు. ఓ పీకు, నువ్వా శబ్దం విన్నావా? ఏ శబ్దం? మిక్సర్ శబ్దమా? అవును, మిక్సర్ శబ్దమే. దాన్ని హమ్ చేస్తూ నువ్వు పాడగలవా? ఇలా. ఓ సరే, అలాగే ట్రై చేస్తానమ్మా. నిజంగా గ్రేట్. ఇప్పుడు ఇదే నీ సా. నువ్వు దాన్ని నేర్చుకుంటావా? చూడు. సా. టుకీ, నేను నా సాని నేర్చుకున్నాను. సా సా సా. ఎక్సలెంట్. సరే, ఇప్పుడు మనం మళ్ళీ పాడదాం. సారీ గా మా పా దా నీ సా. ఇక్కడ చట్నీతో సమోసా.